నమస్తే. చెప్పండి. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏం బాగలేదండి. ఫ్రీ బస్సులు అన్నారు కానీ బస్సులు ఆపట్లేదు. ఓ ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కుతున్నారో లేదో దిగుతున్నారో లేదో కూడా చూడట్లేదండి. ఓకే. మార్నింగ్ టైం మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. బస్సులు ఆపట్లేదు. ఫ్రీ బస్సులు అన్నారు కానీ చాలా ఇబ్బందిగానే ఉంది. మరి సూపర్ 6 అన్నారమ్మ ఎన్నికలప్పుడు పథకాలు అందుతున్నాయి ప్రజలకి అంటే? ఏముందండి, అంతకేం లేదు. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు దీపం కింద. ఏది ఒకటే వచ్చింది మాకైతే. ఒకటి తల్లికి వందనం వేసామని చెప్తున్నారు. పిల్లలు ఉంటే, చదువుకునే పిల్లలు ఉంటే 13,000 చొప్పున ఇచ్చారండి. అది మాత్రం ఇచ్చారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చామని చెబుతున్నారు. అంటే అది మాత్రం నాకు గ్యారెంటీగా తెలియదు. మాకున్నది ఒక బాబే, మాకైతే పడినాయి. కొంతమంది అయితే పడలేదని చెప్తున్నారు సార్. ఓకే. ఫ్రీ బస్ మీ ఆడవాళ్ళ కోసం పెట్టామంటారు. మరి మీకేమో ఇబ్బంది ఉందని చెప్తున్నారు. ఇబ్బందే ఉందండి. ఆపట్లేదు బస్సులు. ఎక్కారో లేదో కూడా చూడట్లేదు. అంటే ఎక్కించుకోవడం వెళ్ళిపోతున్నారు. కండక్టర్లు అయితే మరీ బాగా బిహేవ్ చేయట్లేదు సార్. ఓకే. అరిసేస్తున్నారు, చిరాకు పడిపోతున్నారు. అసలు మామూలుగా లేదు. ఓకే. మరి ఏంటి జగన్ ప్రభుత్వంలో మంచి జరిగిందా, ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతుంది? నాకైతే జగన్ ప్రభుత్వమే నచ్చిందండి. ఎందుకమ్మా? ఎందుకంటే ఆయన పేదవాళ్ళకి బాగా చూశాడండి. కాదంటలేదు. ముసలి వాళ్ళకి నడవని వాళ్ళకి ఇంటి దగ్గరే అన్ని సౌకర్యాలు సమకూర్చాడు. వీళ్ళు కూడా ఇస్తున్నారు ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ని? అదేం లేదండి, అది పెద్దగా ఇది లేదు. అంటే జగన్కి మించిన సంక్షేమం ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. నాకైతే జగనే నచ్చాడండి. జగన్ రూపాయి ఇస్తే మేము 2 రూపాయలు ఇస్తున్నామని చెప్తున్నారు. అయినా మీరు జగనే కావాలంటే జగనే కావాలి. గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి? 3 పార్టీలు కలిసి వస్తున్నారమ్మా. 3 అయినా 30 అయినా సరే జగనే గెలుస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో జగనే రానివని పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు. జగనే. ఎందుకు జగనే అంటున్నారు? ఏ ఉద్దేశంతో? జగన్ లేనోళ్ళకి పేదోళ్ళకి బాగా చదువులు సమకూర్చాడండి. లేనోళ్ళకి, ఓకే, పేదవాళ్ళకి బాగా చూశాడు. మొత్తం ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? నాకైతే ఏం నచ్చలేదండి. మరి ఏంటి దసరా రోజున 15,000 వేస్తామని ప్రభుత్వం చెప్తుంది మీ ఆటో వాళ్ళకి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది సొంత బళ్ళ వాళ్ళకి అంటున్నారండి. సొంత బళ్ళ వాళ్ళకి అంటే ఇప్పుడు అద్దె తోలుకుంటాం మేము. మాకేం లేదు కాబట్టి రోజుకి అద్దె కట్టలేకపోతాం. అద్దె కట్టలేనప్పుడు ఇంకా వాళ్ళు సొంత బళ్ళ వాళ్ళకి అనేసి అంటే మా పరిస్థితి ఏం చేయాలా అర్థం కాని పరిస్థితి. సో మీ అద్దెకి నడుపుకునే వాళ్ళు కూడా పట్టించుకోవాలి ప్రభుత్వం. అద్దె వాళ్ళు కూడా పట్టించుకుంటే మేము కూడా బతకగలుగుతాం. మరేంటి ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం మీద? ప్రభుత్వం మీద అంటే మనం విమర్శించలేం కానీ ఆయన ఇచ్చిందే కదా, ఫస్టే అన్నాడు ఏదో ఫ్రీ బస్సులు పెడతామని. దాని మంది మనం ఏం మాట్లాడలేదు. మరి ఎన్నికలప్పుడు చెప్పారు కదా. చెప్పారు, కాకపోతే ఇంత ఇదే అయిపోద్ది అనుకోలేదు. చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. సరే అద్దె కట్టలేకపోతున్నాం. ఆ ఓనర్ అయితే పదే ఫోన్లు ఏది తోలకం లేకపోతే మేము అనిపిస్తుంది. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వాళ్ళు కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి. అయితే 15,000 వేస్తామని చెప్తుంది కానీ డ్రైవర్లకు అని చెప్తున్నారు. ఓనర్లకి. అవును. సో ఇలా అద్దె తోలుకున్న కూడా కలిపితే బాగుంటుంది. మరి ఏమైనా పథకాలు అందే ప్రభుత్వం వచ్చాక? సూపర్ 6లో 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామంటున్నారు. గ్యాస్ అయితే వచ్చా, తల్లికి వందనం వేసామంటున్నారు. అది మాకు రాలేదు. ఇటీవల ఫ్రీ బస్ ఎలా కనిపిస్తుంది? ఎలా ఉంది అసలు ప్రభుత్వం మీకు? ప్రభుత్వం గురించి అయితే మనం ఏం చెప్పలేము కానీ దాని గురించి గత ప్రభుత్వంలో బాగుందా మీకు, ఈ ప్రభుత్వం వచ్చాక బాగుందా? అంటే ఏదైనా ఒకటే ఏం చెబుతున్నా. ఓకే. ఎందుకంటే దాని గురించి మనం ఎక్కువ మాట్లాడలేము. ప్రభుత్వం గురించి అయితే విమర్శిస్తే సరిపోం. ఎందుకంటే ఆయన హామీ ఇచ్చాడు కాబట్టి హామీ ప్రకారంగా చేశాడు. దాంట్లో కాకపోతే ఏంటంటే ఎంత మేము దెబ్బతింటాం అనేది మాకు ఐడియా లేదు. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? బాగానే ఉంది ప్రస్తుతానికి. ఇస్తున్నాడు, చెప్పిన అన్ని ఇస్తున్నాడు. కొంచెం మైక్ దగ్గర పెట్టుకోండి. చెప్పండి. ఇస్తున్నాడు. అమ్మఒడి ఇచ్చాడు, ఇంకా అది రైతు భరోసా ఇచ్చాడు. రైతు భరోసా నేను తీసుకున్నాను, నాకు కొంచెం పొలం ఉంది. ఓకే. జగన్ ప్రభుత్వంలో నాకు ఆటో ఉంది, 3 సంవత్సరాలు ఇచ్చాడు. తర్వాత నాకు ఏదో కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని కట్ చేశాడు. 300 యూనిట్ల కన్నా ఎక్కువ వస్తే కట్ చేశాడు. అంటే అది 1 నెల వచ్చిందో 2 నెలలు వచ్చిందో తెలీదు, కట్ చేశాడు. అది 3 సంవత్సరాలు అయితే మీకు వచ్చింది ఆ పథకం 10,000 ఇచ్చాడు. మరి ఈ ప్రభుత్వం రేపు దసరా రోజున 15,000 వేస్తామని చెప్తున్నారు. వేస్తే మంచిదేగా, అందరికీ సంతోషమేగా, మంచిదే. మరి మీ ఆటో కార్మికుల కోసం చేస్తున్నామని చెప్తున్నారు. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు? ఇప్పుడు ఫ్రీ బస్సులు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే కొంచెం 15,000తో పాటు ఏం చేస్తే బాగుంటుంది ప్రభుత్వం మీ ఉద్దేశంలో? అంటే కేసులు రాస్తున్నట్టున్నారు, బాగా ఎక్కువ రాస్తున్నారు కేసులు. సో అవి తగ్గిస్తే బాగుంటుంది. పోలీసులు తగ్గిస్తే కొంచెం కొంతమంది చెప్పడం ఇన్సూరెన్స్ ఛార్జీలు 7,000 అంత ఉన్నాయి, అవి కూడా తగ్గించాలంటున్నారు. మరి
ఇన్సూరెన్స్ అంటే మరి అది ప్రైవేట్ కి సంబంధించింది కదా, అది ఓకే. వాళ్ళు చూసుకోవాలి. అంతే అంటారా? అది వాళ్ళకి చెప్పి వాళ్ళు తగ్గించాలి. అదేలే మన చేతిలో ఉన్నాయి మీ కదా. ఉద్దేశంలో గత ప్రభుత్వంలో మంచి జరిగిందా ప్రజలకు, ఈ ప్రభుత్వంలో మంచి అంటే జరుగుతుంది? 1 year సంవత్సరంన్నర అయింది, అది ఇంకా చూడాలి కదా, చెప్పలేం కదా అప్పుడే. గత ప్రభుత్వం అంటే పేదవాడు కొంచెం లబ్ధి పొందాడు, ఈ ప్రభుత్వంలో కూడా పొందుతున్నాడు. అంటే గత ప్రభుత్వం కన్నా ఎక్కువ డబల్ రెట్టింపు సంక్షేమం ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. అయితే అవ్వచ్చు, ఎందుకంటే మొన్నే కదా ఆగస్టు 15కి మన ఉచిత బస్సు పెట్టారు. బస్సు పెట్టాడు, పర్లా చేస్తున్నాడు. పథకాలు అందుతున్నాయి ప్రజలకు, సామాన్య అందుతున్నాయి, అందేవాడికి అందుతున్నాయి. అంటే నాకు గ్యాస్ సిలిండర్ రాలా, 3 ఇచ్చామని చెప్తుంది ప్రభుత్వం. ఒకటి కూడా రాలా. వైట్ కార్డు. ఒకసారి సచివాలయంలో కలవండి, ఎందుకు ఏంటో చెప్తారు. ఏం చెప్పారు? అక్కడికి వెళ్ళి కనుక్కోమన్నారు. ఓకే, అక్కడికి వెళ్తే వాళ్ళు ఏ సమాధానం చెప్పట్లా. ఇవి కూడా పట్టించుకోవాలి ప్రభుత్వం. దీనికి సంబంధించి టోల్ ఫ్రీ పెడతామన్నారు, వాళ్ళని కూడా పట్టించుకోవాలి. మరి ఏంటి జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? అంటే ఇలా ఇస్తే చెప్పలేము మరి. ఓకే, మీరేమనుకుంటున్నారు? గెలుస్తాడు అనుకుంటున్నారు జగన్, మరలా గెలవడం అనుకుంటున్నారు? తెలియదండి, ప్రజల అభిప్రాయం అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా. మొత్తం ఎలా ఉంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం? పర్వాలేదు, ఓకే. ఈ సంవత్సరంన్నరలో కొంచెం ఆయన చెప్పినవి ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి అయితే ప్రభుత్వం బాగానే ఉంది, మా కూలోళ్ళ పరిస్థితే పట్టించుకోవాలి కొద్దిగా. ఏం పట్టించుకోవాలంటారు మీ ఉద్దేశంలో? అంటే పనులు ఉండాలి, కూలి పెంచాలి అని కోరుకుంటున్నా. అంటే నిర్మాణ రంగానికి సంబంధించి ఇసుక ఫ్రీగా ఇస్తున్నామని చెప్తున్నారు ప్రభుత్వం తరపున. అయితే అర్థం కాలేదన్న. ఇసుక ఫ్రీగా ఇస్తున్నామని చెప్తున్నారు. ఇసుక ఫ్రీగా ఇస్తున్నారన్న ప్రభుత్వం చెప్తుంది కదా ఇసుక ఫ్రీగా ఇస్తున్నామని. ఇసుక గురించి నాకు తెలియదు కదన్నా. ఓకే, కూలి పని వాళ్ళ గురించి అయితే మాకు తెలుసు అన్న. అదేలే, మరి ఏంటి ప్రభుత్వం వచ్చాక మీకు ఎలా అనిపిస్తుంది అసలు? కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు మాత్రం లేవన్నా, పనులు లేవు. పథకాలు అందుతున్నాయా ప్రభుత్వం నుంచి? ఇప్పుడు ఒక నిమిషం ఆగు బాబాయ్, మీరు మాట్లాడుతున్నా. పథకాలంటే ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టారు, అది ఒకటి కనబడుతుంది. మా కూలీలు కూడా ఏదో దారి చూపిస్తే కొద్దిగా. అంటే మగవాళ్ళకి కూడా పెట్టాలంటారు ఫ్రీ బస్సు? మగవాళ్ళకి అవసరం లేదు అన్న, ఆడవాళ్ళు పెట్టారు కదా చాలే. అంటే పథకాలు 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు. గ్యాస్ సిలిండర్లు అయితే మాకైతే రాలేదన్న, మాకైతే రాలేదు. గ్యాస్ తల్లికి వందనం వేసామని చెప్తున్నారు చదువుకునే పిల్లలు ఉంటే. తల్లికి వందనం అంటే మనకు తెలియదు. ఫ్రీ బస్ ఆడవాళ్ళకి పెట్టారు, అదొకటి కనబడుతుంది. అదొకటి. అన్నా క్యాంటీన్ ఒకటి పెట్టారు, అదొకటి కనబడుతుంది. మరి జగన్ ఉన్నప్పుడు మంచి జరిగిందా, ఈ ప్రభుత్వం వచ్చా మంచి జరుగుతుంది మీ ఉద్దేశంలో? జగన్ గురించి అయితే మనకు పెద్దగా తెలియదు అన్న. అంటే గత ప్రభుత్వంలో మంచి జరిగిందా? అంటే బాగా దెబ్బతిన్నాం. ఓకే, ఇప్పుడు కొంచెం పర్లేదు. ఓకే, స్కూళ్ళని కూడా పట్టించుకుంటే బాగుంటుందని చెప్పి అడుగుతుంది. ఎలా ఉంది మొత్తంగా ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? పర్లేదు, పట్టించుకోవడం అంటే మీకు కూడా పని కల్పిస్తే పనులు కల్పిస్తే బాగుంటుందని మీరు చెప్పి అనుకుంటున్నాను.